అయింది మా కిరాయి లేక. సో మనం అయితే ఇక్కడ కాసరాబాద్ మిల్లులా ఎఫ్ఆర్కి అయితే లోడ్ అవుతుంది మా మిరాలగూడెం అనేది తీసుకోవాలి. మిరాలగూడెం దగ్గర నిర్మలూరు అంట ఆ ఊరి పేరు. సో అక్కడ పోయి అయితే వీడియో తీసా. ఇక్కడ అయితే మన బండి లోడ్ అయింది, సగం లోడు. ఇంకా బస్తాలు ఉన్నాయి, ఆ బస్తాలు వేయాలి మా. చూడండి అక్కడ బస్తాలు ఉంటాయి, ఖర్చు పెట్టు వాడు అక్కడ ఆ బస్తాలు వేయాలి మా. ఆ బస్తాలు మొత్తం ఒక 30 కట్టలు ఉంటాయి. ఆ 30 కట్టలు అయితే వేసుకుపోవాలి మా. మన బండి అయితే సగం అయితే లోడ్ అయిపోయింది చూడండి మా. సో మధ్యలో అయితే మనం వీడియో తీసాం. మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్. బండి అయితే బస్తాలు అయితే వేస్తారు మా, బండిలో బస్తాలు వేస్తారు చూడండి. ఇదిగో ఇప్పుడే ఒక 11 ఈ కట్టలు అయితే ఎక్కినాయి మన బండిలో. ఇంకో వర్షం వేస్తారు, ఇంకో వర్షం వస్తుంది. ఆడ కడుతున్నాం మా. చూడండి వర్షం వచ్చేటట్టుంది, మబ్బుగుంది. పట కడుతున్నాం, నాకు అన్నోళ్ళు వస్తారు. ఇది కూడా నాకు తడిసింది మా, కొత్త పట కొనాలి. కొంచెం కొత్త పట ఏది కొనాలో కామెంట్ చేయండి మా. మన బండికి వాటర్ ప్రూఫ్ ఇది మళ్ళీ ఇది కొనాలా మా. మన బండి అయితే లోడ్ అయింది మా. పట్ట అంతా కట్టేసినాం చూడండి. తాళ్ళు ఒక అమ్మాలి అన్న వచ్చి అంతా నేను ఆయన కట్టేసినాం చూడండి. మస్తు కట్టేసినాం మా. చూడండి బా, వెనక కూడా కట్టేసిన. కొంచెం పట్ట అయితే వాటర్ ప్రూఫ్ కొనాలి. ఏది మంచిగా ఉంటుందో కొంచెం కామెంట్ అయితే చేయండి మామ, నేను కొనుక్కుంటా. ఇట్లుంది మన బండి. పోత అయితే వీడియో తీస్తామా. మనం అయితే మిర్యాలగూడెం అయితే వచ్చేసినాం మా. చూడండి మొత్తం మిర్యాలగూడెం మా. ఇది సాగర్ రోడ్ అంటారు. సో ఇక్కడ నుంచి సాగర్ పోద్ది, మన హాలియా దేవరకొండ అట్లా పోద్ది మామ ఇక్కడ నుంచి. సో చూడండి మా, మనం అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాం మా. రాజేంద్ర మిల్ అట. సో చూడండి మన బండి అయితే అన్లోడ్ పాయింట్కి దగ్గరికి అయితే పెట్టేసినాము. మన బంగ్లా రోడ్డే మా. బంగ్లా రోడ్ పక్కనే ఉంటుంది, అదే రోడ్డు పక్కనే పక్క పొంటే ఉంటుంది చూడండి. అమ్మాలోళ్ళు ఆ బండి అన్లోడ్ చేస్తారు మా. ఈ బండి అన్లోడ్ చేయగా మన బండిలో అన్లోడ్ చేస్తారు మా. ఇప్పుడు అన్లోడ్ అవుతుంది ఈ లారీ చూడండి. మన ఏబీసీ కాట కూడా అక్కడనే, ఇగో అక్కడ పెద్దగా ఉంది మా మిల్లు. ఇది చాలా పెద్దగా ఉంది. అదే ఊరు ఆ మునుగోడు ఏదో ఉంది మా, సంథింగ్ దాని పక్కనే ఇది. ఇప్పుడు అన్లోడ్ చేస్తారు ఈ లారీ. ఇంకో 100 బస్తాలు ఉంటాయి. మన బండి అయితే అన్లోడ్ అవుతుంది మా. పట్ట అంతా ఇప్పేసిన, తాళ్ళు కూడా పక్కనే మడత పెట్టేసిన. పట్ట మడత పెడతాలి. సో ఒక్కనైతే వల్ల అయితే కాదు. బస్తాలు దింపేసిన, కింద బియ్యం ఉన్నాయి, అవి కూడా దింపేస్తే బండి అయితే అన్లోడ్ అయిపోయింది మా. సో ఇంకో 5-6 బ్యాగ్స్ ఉన్నాయి మా. అవి అన్లోడ్ అయిపోతే ఇక వెళ్ళిపోవడమే మనం. సో రేపటి వీడియోలో కలుసుకుందాం మామ. జై డ్రైవర్, జై హింద్.